ఈ రోజున ఈస్టర్ పర్వదిన సందర్భంగా యూత్ ఫెలోషిప్ ఉండదండి. 6/4/2021 మంగళవారం సాయంత్రం 6 గంటలకు మెన్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో మరి డివోషన్ జరుగుతుంది ఆన్లైన్లో. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం మీద మరి మన పాస్టర్ గారు అధ్యాయం నిర్వహిస్తారు. 8/4/2021 గురువారం ఉదయం 10 గంటలకు ప్రే ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రేయర్ అండ్ హాస్పిటల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మరి మన దేశం గురించి అలాగే ఇంకొక దేశం గురించి మనం ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేవుని మీద ఆధారపడటం, ప్రార్థన మీద ఆధారపడటం మనం అలవాటు చేసుకోవాలి. ఇట్ షుడ్ బి ఎ మంత్ర ఫర్ అస్. ప్రేయర్ ఈజ్ ఏ మంత్ర ఫర్ అస్. ఎన్నిసార్లు చేసుకున్నా తప్పు లేదు. బయటికి ఎక్కువ తిరగటం మానుకొని మరి ప్రార్థనలు ఎక్కువ గడపడానికి మరి వీళ్ళున్న వారందరూ కూడా మరి మనమందరం ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ గురువారం కెనడా దేశం గురించి మరి పాస్టర్ గారు మనకు తెలియజేస్తారు. ఫ్రైడే మరి పాస్టర్ గారు లీవ్ అప్లై చేసి ఉన్నారు. అది ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. దాని మీద నిర్ణయం తీసుకుని ఫ్రైడే ఉంటుందా లేదనేది త్వరలో తెలియజేస్తాము. 11/4/2021 ఆదివారం ఉదయం 10 గంటలకు యథావిధిగా తెలుగు ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలో వాక్య పరిచర్య చేయవారు రెవరెండ్ జఫన్యా పీటర్ మన పాస్టర్ గారు. అనంతరం జరిగే యూత్ ఫెలోషిప్లో డివోషనల్ నడిపించేవారు బొంతా ప్రదీప్, యూత్ మెంబర్. ఈ యొక్క ఈస్టర్ దినం గురించి ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రపంచంలో మరి ఎంతోమంది పుట్టారు, మరణించారు. రాజులు, మహారాజులు, చక్రవర్తులు. మరి ఒకే ఒక్క వ్యక్తి మరి ఆయనకు 3 దినాలు ఉన్నవి. పుట్టిన తేదీ, మరణించిన తేదీ, సజీవుడైన తేదీ. మనకందరికి 2 దినాలు ఉంటాయి, పుట్టడం గిట్టడం అనేది. బట్ ఒకే ఒక్క వ్యక్తి మరి ప్రపంచంలో మరి తిరిగి లేచిన వ్యక్తి. ఆయన్ను మనం ఆరాధిస్తున్నాం. మనమందరం ధన్యులము, భాగ్యులము. ఈ భాగ్యాన్ని నిలబెట్టుకుని మరి యేసు ప్రభు యొక్క మరి వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయన్ని చేరాలి. అలా ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, లాజరు. ఆయనకు 4 రోజులు ఉన్నాయి. పుట్టిన తేదీ, గిట్టిన తేదీ, లేచిన తేదీ, మరలా మరణించిన తేదీ. బట్ ఒకే ఒక్కడు తిరిగి లేచి ఉన్నాడు. క్రీస్తుకు జయము, స్తోత్రం. నేటి మన ఆరాధనలో మన ధ్యానం నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 15 వచనాల వరకు. The Gospel according to St. Matthew, chapter 28, verses 1 to 15. నిర్ణయించబడినటువంటి వాక్య భాగ్యాన్ని చదవవలసిందిగా శ్రీమతి ఇందిరా యాకూబ్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ పునరుద్ధాన దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్య భాగము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుండి 15 వచనములు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో, ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపువలే నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలం చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి.
ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలిప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇది స్తుతి ఆరాధన సమయం. మనందరం లేచి నిలబడినట్టయితే మన క్వైర్ డైరెక్టర్ పిజేడి కుమార్ గారి ఆధ్వర్యంలో స్తుతి ఆరాధన జరుపుదాం. దయచేసి లేచి నిలబడండి. దేవుని పరిశుద్ధ నామముకు స్తోత్రం కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో ఇచ్చిన ఇంకొక పునరుద్ధాన దినాన్ని బట్టి దేవునికి మన స్తోత్రాలు చెల్లిస్తూ సంఘం అంతటికి కోయర్ పక్షాన ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జయభేరి మోగిన వేళ, జయ మార్బాటించే శుభవేళ, జయ విజయుడేసు సమాధి గెలిచి పునరుద్ధరించిన వేళ అనే కీర్తన పాడుతున్నాము. స్క్రీన్ మీద కనిపిస్తే మీరు కూడా మాతో కలిసి పాడటానికి ట్రై చేయండి. అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం. శుభవేళ, జయ భేరి మోగిన వేళ, జయ మార్బాటించే శుభవేళ, జయ విజయుడేసు సమాధి గెలిచి పునరుద్ధరించిన వేళ, పునరుత్థానపు శుభవేళ, పునరుద్ధరించిన వేళ, పునరుత్థానపు శుభవేళ. పాపపు దాస్యపు బంధము తెంచెను, సాతాను తలను చితుకగొట్టెను. పాపపు దాస్యపు బంధము తెంచెను, సాతాను తలను చితుకగొట్టెను. హోసన్నా 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 అని పాడెదము, హోసన్నా 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 అని పాడెదము, జయమార్భాటించెదము, 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 జయమార్భాటించెదము. రక్తము కాచి పరిశుద్ధపరచి రాజ్య వారసులు నామము చేసే, రక్తము కాచి పరిశుద్ధపరచి రాజ్య వారసులు నామము చేసే. హోసన్నా 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 అని పాడెదము, హోసన్నా 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 అని పాడెదము, జయమార్బాటించెదము, 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 జయమార్బాటించెదము. భయమిక లేదు,
అభయుడు లేచెను ప్రభావ మహిమలు సభికులకిచ్చెను భయమిక లేదు అభయుడు లేచెను ప్రభావ మహిమలు సభికులకిచ్చెను హోసన్నా 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 అని పాడెదము హోసన్నా 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 అని పాడెదము జయమార్పాటించెదము 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 జయవేలి మోగిన వేళ జయమార్పాటించే శుభవేళ జయవేలి మోగిన వేళ జయమార్పాటించే శుభవేళ జయ విజయుడే సుసమాధి గెలిచి పునరుద్ధరించిన వేళ పునరుద్ధానపు శుభవేళ పునరుద్ధరించిన వేళ పునరుద్ధానపు శుభవేళ హోసన్నా 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 అని పాడెదము హోసన్నా 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 అని పాడెదము జయమార్పాటించెదము 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 జయమార్పాటించెదము. అలాగే నిల్చోండి, ధ్యానపూర్వకంగా అత్యున్నత సింహాసన కీర్తన పాడదాం. చరణం మృత్యుంజయుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మమ్మును కొని పోవతలలో రానున్న మేఘవాహనానికి చరణం కూడా కలిపి పాడుకుందాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా అత్యంత ప్రేమా స్వరూపి నీవే ఆరాధింతుము నిన్నే అత్యంత ప్రేమా స్వరూపి నీవే ఆరాధింతుము అందరం చేతులకు హల్లెలూయా పాడదామా? నిన్నే హల్లెలూయా హల్లెలూయా జయుడా స్తోత్రం మహాధనుడా స్తోత్రం మృత్యుంజయుడా స్తోత్రం మహాధనుడా స్తోత్రం మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం మమ్ముని కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా హల్లెలూయా అందరం చేతులకు పాడదాం.
మాటలు మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ పునరుద్ధాన దినము, పునరుద్ధాన ఆదివారం, రిజరక్షన్ సండే శుభములు మీకు అందచేస్తూ ఉన్నాము. గత సంవత్సరం నేను విశాఖపట్నం నుంచి ఈస్టర్ ఆదివారం నడిపించాను. మరి ఈరోజు కూడా ఇక్కడ అవుతుందో లేదో అనే ఒక అనుమానం కలిగింది, కానీ దేవుడు అనుకూలపరిచాడు. మరి ఈరోజు దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు నేను ఎన్నుకున్న టాపిక్ ఏంటంటే రాయి దొర్లింది, ప్రేమ పొర్లింది. రాయి దొర్లింది, ప్రేమ పొర్లింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఈ రాయి గురించి కొంచెం ఉన్నది. చూడండి, 60వ వచనం నుండి చదువుతాను. మగ్దలేనే తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిని దానిని ఉంచి సమాధి ద్వారమున ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. రాయి పొర్లింది, లేక రాయిని పెట్టారు, ఇది మనకు తెలుసు. అయితే మధ్యలో ఏమైందంటే ఈయన మళ్ళీ లేస్తాడేమో అని భయం కలిగి వారు ఏం చేశారంటే 63లో, అయ్యా, ఈ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయు నాజ్ఞాపించండి, దీనికి సీలింగ్ పెట్టండి అని చెప్పారు. ఇది మనకు తెలుసు. అలా జరిగింది. 65లో అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ముద్ర పడింది, భద్రత చేశారు. ముద్ర భద్ర. ఇక అనుకున్నారు కదా, యేసుక్రీస్తు పీడ పోయింది అనుకున్నారు. యేసుక్రీస్తు పీడ మాకు పోయింది అని అనుకున్నారు. యాక్చువల్లీ గుడ్ ఫ్రైడే విల్ నాట్ బి ఎ గుడ్ ఫ్రైడే ఇఫ్ దెర్ ఇస్ నో ఈస్టర్. మనం గుడ్ ఫ్రైడే గురించి చాలా మాట్లాడుకున్నాము. అయితే గుడ్ ఫ్రైడే విల్ బి ఎ గుడ్ ఫ్రైడే ఫర్ సేటన్ ఇఫ్ దెర్ ఇస్ నో రిజరక్షన్. అర్థమైందా? గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం, థ్యాంక్ యూ, యేసు ప్రభు మొత్తానికి చచ్చిపోయాడు, అయిపోయింది, పీడ పోయింది అంటూ బండ వేశారు, రాయి తొర్లించారు, సీలింగ్ చేశారు, ఇవన్నీ చేశారు. అయినా కూడా దేవుడు తన మహాకృపలో మరి పునరుద్ధానం అనేది పెట్టాడు. పునరుద్ధానం లేకపోతే గుడ్ ఫ్రైడే విల్ బీ ఎ నైస్ డే ఆఫ్ సాక్రిఫైస్, అంతవరకే. ఎవరో పాపం ఒక అమాయకుడిని సిలువేసేశారు, మంచి వ్యక్తిని సిలువేశారు, ఒక మంచి ఆదర్శ పురుషుణ్ణి సిలువేశారు అని కాదు. దేవుని కుమారుణ్ణి సిలువేశారనే సిగ్నిఫికెన్స్, దాని ప్రాముఖ్యత మరి ఈ యొక్క పునరుద్ధాన ఆదివారమే దాని ప్రాముఖ్యత వస్తుంది. సో ఇక్కడ నేను పెట్టిన టైటిల్ ఏంటంటే రాయి దొర్లింది. అంటే ఈ రాయి పెట్టారు, సీలింగ్ చేసేశారు, ఇక అంతే అనుకున్నారు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు ఆదికాండంలోనే మానవుడికి విమోచన కార్యక్రమాన్ని ప్రకటించాడు. ఆదికాండం చూడండి, 3వ అధ్యాయంలో. పాస్టర్ గారు ఎప్పుడు ఆదికాండానికి వెళ్తూ ఉంటాడంటే మనం కొన్ని ఆరిజిన్స్ ఆదికాండంలోనే దొరుకుతాయి మనకి. 3వ అధ్యాయంలో మీరు చూస్తే 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. అంటే ఇక్కడే దేవుడు మానవుడి యొక్క రక్షణ కార్యం ప్రకటించేశాడు. గాడ్ ఆల్రెడీ అనౌన్స్డ్ ది సాల్వేషన్ ప్లాన్ రైట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆదికాండంలోనే ప్రకటించేశాడు.
అది ప్రకటించినప్పటి నుంచి సాతానుకు సవాల్ విసిరాడు అన్నమాట. నువ్వు మానవుడిని పాపంలో పడేసిన మానవుడికి విమోచన కార్యం కూడా ఉంది. నేను మానవుడిని విమోచిస్తాను, విమోచన చేస్తాను, విమోచన ప్రణాళిక ఉంది అంటూ దేవుడు సాతానుకు సవాలు విసిరినప్పుడు సాతాను కూడా మై దేకులుగా అన్నట్టుగా చూస్తానుగా నువ్వేం చేస్తావో అంటూ ఆది కాండం నుండి యేసు ప్రభు సిలువ వేయబడి ఆయన సమాధిలో పాతి పెట్టబడి లేక సమాధిలో ఉంచబడి దాని మీద రాయ దొర్లించే వరకు సాతానుడు నిద్రపోలే. వాడు చరిత్రలో ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఆది కాండంలో 3:15, యోహాను సువార్త 3:16 మనందరికీ తెలుసు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎప్పుడు? మానవుడు పాపము చేసినప్పటి నుండి. అంటే ఆది కాండము 3:16, యోహాను సువార్త 3:15, యోహాను సువార్త 3:16. ఇది గుడ్ ఫ్రైడే ఆఫర్ అని నేను పెట్టాను. గుడ్ ఫ్రైడే ఆఫర్. గుడ్ ఫ్రైడే, వాట్ ఈస్ గుడ్ ఫ్రైడే ఆఫర్? గాడ్ వాంట్స్ టు ఆఫర్ సాల్వేషన్. మానవుడికి విమోచన ప్రకటించాడు, అక్కడే ప్రకటించాడు. దాన్ని మళ్ళీ యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన కుమారుణ్ణి ఇచ్చాడు, ఆయనందు విశ్వసించే వారికి నిత్య జీవం ఇచ్చాడు. ఈ వచనం మనకు తెలుసు. అయితే ఈరోజు మనము మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అప్పుడే ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమం ఆది కాండంలోనే ప్లాన్ చేశాడు. మానవుడి విమోచన కార్యక్రమం ఆది కాండంలోనే ప్లాన్ చేశాడు. కానీ ఈ ప్లాన్ సాతానుడు ప్రతి శతాబ్దంలోనూ సంవత్సరాలుగా ఈ ప్లాన్ను భంగపరచడానికి ప్రయత్నం చేశాడు. అది ఎలా చేశాడో అన్నది కొన్ని మనం చూద్దాం. ఆది కాండంలో మరి మొట్టమొదటిగా దేవుని ప్రణాళికను నాశనం చేయటానికి సాతానుడు పూనుకున్నది ఏంటో తెలుసా? అసలు మానవాళినే నాశనం చేసేస్తే ఇక దేవుని కార్యక్రమే నడవదు కదా అంటూ మానవుల్ని పాపములో తోసేశాడు. ఆ పాపము చాలా విస్తరించింది. ఆది కాండంలో మీరు చూస్తే, ఆది కాండము 6వ అధ్యాయంలో మీరు చూస్తే, 6వ అధ్యాయము 5-6 వచనాల్లో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు దేవుడు చూసి మరి దానిని నాశనము చేయటానికి. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను, కాబట్టి మరి దేవుడు దాన్ని నాశనము చేయుదును అని 13వ వచనములో, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారిని అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. సాతానుడు అనుకున్నాడు, అబ్బా మానవాళినే తుడిచిపారేస్తే ఇక దేవుని కార్యక్రమం ఏముండదు కదా. ఇఫ్ ఐ కెన్ ఎలిమినేట్ ద హోల్ ఎంటైర్ హ్యూమన్ రేస్, గాడ్స్ ప్లాన్ ఆఫ్ సాల్వేషన్ విల్ నెవర్ సక్సీడ్. అందుకే కానీ సాతానుకు ఏం తెలియదంటే, దేవుడు మానవాళిని నాశనం చేసినా తన రక్షణ ప్రణాళిక కోసం నోవాహు కుటుంబాన్ని సిద్ధపరచుకున్నాడు. సో అక్కడ వాడి ప్లాన్ వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత 12వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆది కాండం 12లో దేవుడు ఇంకా స్పెసిఫిక్గా వచ్చేసాడు. 6వ అధ్యాయంలో మానవాళి అన్నాడు, కానీ 12వ అధ్యాయానికి వచ్చేలోగా దేవుడు చాలా స్పెసిఫిక్గా అబ్రహాము సంతానం. చూడండి 12లో, యెహోవా అబ్రహాముతో, నీవు లేచి నీ దేశమును, నీ బంధువులు, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్తావు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటూ అక్కడి నుండి దేవుడు చాలా స్పెసిఫిక్గా తన యొక్క రక్షణ ప్రణాళికను అబ్రహాముతో ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత మనకు తెలుసు, అబ్రహాము నుండి వచ్చిన సంతానము ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత 12 గోత్రాలు, ఆ గోత్రాల్లో యూదా గోత్రం, ఆ గోత్రము నుండి మెస్సయ్య రావటం. చూసారా? సాతానుడు ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ఎట్లయినా భంగపరచాలి, దేవుని కార్యాన్ని ఎట్లయినా భంగపరచాలని ప్లాన్ వేశాడు. అక్కడ కుదరలే. ఆ తర్వాత మనము ఐగుప్తు దేశానికి వస్తాం. ఐగుప్తు దేశంలో కూడా మరి దేవుడు అక్కడ ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు. ఆ తర్వాత మనం ఎస్తేరు గ్రంథం చూసాం. ఎస్తేరు గ్రంథంలో యూదులందరినీ హతమారిస్తే యూదుల యొక్క నామ నిషాన్ నహిరేగా కదా,
వారి ఇక పేరు ప్రతిష్టలు ఏముండవు, వారి అసలు గుర్తే లేదు, వారిని కంప్లీట్గా ఎలిమినేట్ చేసి పారేస్తే అంటూ ఎస్తేర్ గ్రంథంలో మనం చూసాం. అక్కడ కూడా దేవుడు ఎస్తేర్నే అక్కడ పెట్టి, మొర్దెకైనే అక్కడ పెట్టి యూదా వంశం నాశనం కాకుండా చూశాడు. ఆ తర్వాత మనము చూస్తే మరి మెస్సియా వంశావళి అంటూ మనము పాత నిబంధనలో చూస్తాం. మెస్సియా వంశావళి అనే మాటకు వస్తే మరి యూదులను తుడిచివేయుటకు కొన్ని సామ్రాజ్యాలు వచ్చాయి. మీరు అక్కడ చూస్తే కొన్ని సామ్రాజ్యాలు, ఐగుప్తు సామ్రాజ్యం మనం చూసాం, అస్సిరియా అనే దేశం వాళ్ళు వచ్చారు. 556లో మరి క్రీస్తు పూర్వం బబులోను రాజు వచ్చాడు, యూదులను కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇలా మనం చరిత్ర అంతా చదువుకుంటూ చూస్తూ ఉంటే 69 క్రీస్తు పూర్వం పాంపే అనే ఒక రోమా చక్రవర్తి మరి ఆయన కూడా యూదులందరినీ నాశనం చేశాడు. మీకు కావాలంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ. ఎందుకంటే యూదులను ఏదో విధంగా నాశనం చేయాలని ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. హిట్లరు, కాన్సంట్రేషన్ క్యాంప్స్, ఇలా చాలా చూస్తూ ఉంటే సాతానుడు ఈ యూదుల మీద వాడి కక్ష, వాడి యొక్క కోపం తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ యేసు ప్రభు పుట్టక ముందు, యేసు ప్రభు రాకడకు ముందు కూడా వాడు, మీరు చరిత్ర చదివితే ఆయా సందర్భాల్లో ఆయా సామ్రాజ్యాల ద్వారా, ఆయా రాజుల ద్వారా, ఆయా చక్రవర్తుల ద్వారా, ఆయా పరిస్థితుల ద్వారా యూదులందరినీ ఎలిమినేట్ చేస్తే, యూదులందరినీ తీసేస్తే ఇక మెస్సయ్య రాడుగా. మెస్సయ్య రాకపోతే, యేసుక్రీస్తు రాకపోతే దేవుని రక్షణ ప్రణాళిక భంగమైపోద్దిగా. కాబట్టి మానవుడికి రక్షణ ఉండదుగా, ఇక మానవుడు నరకానికే పోతాడు కదా. అందుకని నేను యేసు ప్రభువును రాకుండా చూస్తాను అంటూ ప్రయత్నం చేశాడు. ఎన్ని చేసినా, రోమా సామ్రాజ్యం వచ్చినా కూడా సాతాను ప్రణాళికలు సక్సెస్ కాలే. ఇక తీరా చూస్తే యేసు ప్రభువే వచ్చేసాడు. ఇప్పటి వరకు యేసు ప్రభు రాకుండా చేయటానికి సంబంధించినవన్నీ ప్రయత్నాలు చేశాడు, విఫలుడయ్యాడు. ఇప్పుడు యేసు ప్రభు కూడా వచ్చేసాడు. యేసు ప్రభు వచ్చాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మరి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక 2-3 పద్ధతులు పాటించాడు. ఒకటి ఏంటంటే 2 సంవత్సరాల వయసు కలిగిన బాలులందరినీ చంపేస్తే యేసు ప్రభు కూడా చచ్చిపోతాడు. యేసు ప్రభు జననానికి ముందే అసలు ఆ వంశం లేకుండా చేయాలని ప్రయత్నం చేశాడు, కుదరలే. యేసు ప్రభు పుట్టాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు శిలువ దాకా వెళ్ళకూడదు, ఆయన్ని ఇప్పుడే చంపేస్తే ఇక్కడ కూడా నేను సక్సెస్ అయిపోతానంటూ సాతానుడు అనుకున్నాడు. అందుకే మనకు క్రిస్మస్ దినాన జ్ఞాపకం ఉందా, 2 సంవత్సరాల తక్కువ వయసు కలిగిన వాళ్ళందరినీ చంపించేశాడు. చంపిస్తే సాతానుడు అనుకున్నాడు, అబ్బా నేను సక్సెస్ఫుల్ అయ్యాను అని అనుకున్నాడు. కానీ దేవుడు తన మహా ప్రణాళికలో మరి యేసు ప్రభువుని అక్కడి నుంచి మరి తల్లిదండ్రులు ఆయన ఐగుప్తు దేశం తీసుకెళ్ళటం, ఈ యొక్క రాజు చనిపోయాక మళ్ళీ రావటం, ఇది మనకంతా తెలిసిన విషయం. ఇప్పుడు ఈ యేసు ప్రభు పెద్దవాడైపోయాడు. యేసు ప్రభు పెద్దవాడైపోయాక ఆయన ఇప్పుడు పరిచర్యలోకి వచ్చేసాడు, పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డాడు, పరిచర్యలో అడుగుపెట్టాడు. ఇక్కడ కూడా మళ్ళీ ట్రై చేస్తున్నాడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి యేసు ప్రభువును ఆయన శోధించాడు. యేసు ప్రభువును ఆయన శోధించి, నువ్వు నా కాళ్ళు మొక్కితే ఈ రాజ్యమంతా నీకు ఇచ్చేస్తాను, కాబట్టి నీకు షార్ట్ కట్ మెథడ్ నేను చూపిస్తాను. వై డూ యూ వాంట్ టు డై ఆన్ ద అండ్ ఆల్ దోస్ థింగ్స్, జస్ట్ ఒబే మీ, జస్ట్ వర్షిప్ మీ, ఐ హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ టు యూ. నువ్వు ఈ లోకం కోసం వచ్చావు కదా, ఈ లోకం కోసం వచ్చావు కాబట్టి అదేదో నేనే చేసి పెడతాను నీకు, జస్ట్ నా కాళ్ళు మొక్కితే చాలు అన్నాడు. కానీ యేసుప్రభు అన్నాడు, నేను వచ్చిన ప్రణాళిక వేరు, నా పద్ధతులు వేరు, నేను వచ్చిన ఈ విధంగానే జరుగుతుంది, నేను షార్ట్ కట్ మెథడ్స్ నేను పాటించను అంటూ సాతానుని ఎదిరించాడు, వాక్యముతో ఎదిరించి పంపించేశాడు. ఇకపోతే సాతానుడు అనుకున్నాడు, అబ్బా ఈ 3 కార్యక్రమాలు 3 సార్లు శోధించాడు కదా, 3 సార్లు శోధించినా కూడా సక్సెస్ కాలే. మధ్యలో ఏం చేశాడంటే, మీరు చూస్తే మత్తయి సువార్త 16లో పేతురు ద్వారా కూడా మళ్ళీ మాట్లాడాడు. పేతురు ద్వారా కూడా మాట్లాడి అంటున్నాడు కదా, ప్రభువా
చూడండి 21 నుంచి చదువుతాను. మత్తయి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయగా మొట్టమొదటిగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక. అరే ఏ ఆప్కు నహీ హోనా చెయ్యే, ఇది మీకు జరగకూడదు ప్రభువా, మేము ఎప్పుడు మీతోనే ఉంటాం, మీరు అద్భుతాలు చేస్తూ ఉండండి, ప్రజలు వస్తూ ఉంటారు, చాలా బాగుంది ఈ మినిస్ట్రీ చాలా బాగుంది, పాపులర్గా ఉంది, మీరు చేసే కార్యాలు చాలా విచిత్రంగా ఉన్నాయి, కాబట్టి మీరు చావటం ఏంటి, మీరు ఇదంతా వద్దులేండి, మీకు ఎట్లా వీళ్ళందరూ శత్రువులే కదా. ఎవరా శత్రువులు? పెద్దలు, ప్రధానులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వీళ్ళందరూ లీడర్స్. వీళ్ళ జోలికి పోవద్దు, వీళ్ళని పట్టించుకోవద్దు, మన మినిస్ట్రీ చేసుకుందాము. కాబట్టి అంటే యేసుప్రభు ఏమంటున్నాడంటే, అప్పుడు ప్రభువా, ఇది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగిన. ఎవరిని గద్దించారు? యేసుప్రభుని పేతురు గద్దిస్తున్నాడు. అబ్బా, నీకెంత ధైర్యం! గద్దిస్తున్నాడు. ఏంటంటే, ప్రభువా, ఇదంతా ఎందుకులే, వేస్ట్, ఇదంతా అవసరం లేదు అని చెప్పితే గద్దింపసాగెను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, పేతురా అన్నాడా? ఏమన్నాడు? సాతానా అన్నాడు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొన్నిసార్లు మనము దొంగ పనులు, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు దేవుడు నిన్ను సాతానా అంటాడు. దేవుని కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఆలోచించటము, కార్యాలు చేయటము, ప్రవర్తించటము, రియాక్ట్ అవ్వటము, ఇవన్నీ దేవుని రాజ్య విస్తరణ, దేవుని సువార్త విస్తరణ విషయంలో వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినా దేవుడు వారిని ఎలా చూస్తాడు? ఏమంటారు వాళ్ళని? సైతాన్ అంటాడు. అది ఇంత స్ట్రాంగ్ లాంగ్వేజ్ కదా బాబు. అలా మాట్లాడకంటాంలే, సాతానా అన్నాడు. సాతానా అంటే ఇక్కడ మీరు అర్థమైందా? నేను చెప్పాను కదా, బిగినింగ్ నుండి సాతానుడు దేవుని రక్షణ ప్రణాళికను భంగపరచడానికి ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. ఇప్పుడు ఎలాగ చేశాడని, యేసుప్రభుతో డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే కుదరలే. ఇప్పుడు యేసుప్రభు శిష్యుల ద్వారా వచ్చాడు. పేతురు, అది కూడా చాలా ఇన్నర్ సర్కిల్ పేతురు అనమాట, టాప్ లీడర్ అనమాట. అలాంటి లీడర్ పేతురు ద్వారా కూడా 2 మాటలు చెప్పించేసి యేసుక్రీస్తు రక్షణ ప్రణాళికను భంగపరచడానికి ప్రయత్నం చేశాడు. యేసుప్రభు వెంటనే పేతురు మాట్లాడలే, సాతాన్తో సాతానా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. దేనికి అభ్యంతరం? అద్భుత కార్యాలు చేయటం విషయంలో అభ్యంతరమా? ఉపదేశం చేయటే విషయంలో అభ్యంతరమా? దయ్యాలు ఎల్లగొట్టే విషయంలో అభ్యంతరమా? ఏమిటి అభ్యంతరం ఏంటో తెలుసా? అభ్యంతరం ఏమైందంటే, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు. ఎవరు? పేతురు కాదు, సాతాన్తో మాట్లాడుతున్నాడు. దేవుని సంగతులు, సూచక్రియలు, అద్భుతాలు, ప్రవచనాలు, దయ్యాలు ఎల్లగొట్టడం అది కాదు. దేవుని ప్రణాళిక, రచించిన దానిని వెదకి రక్షించుటకు ఈ లోకానికి వచ్చాను, కాబట్టి ఆ ప్రణాళికను నువ్వు భంగపరుస్తున్నావు. కాబట్టి సాతానా, గెట్ లాస్ట్ అని చెప్పాడు. అక్కడ నుండి మళ్ళీ సాతానుడు యేసుప్రభువును వెంబడిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ప్రజల్ని రెచ్చగొట్టాడు. చివరికి యేసుప్రభువును సిలువ కూడా వేసేశాడు. యేసుప్రభువును సిలువ వేసినప్పుడు మీరు ఆ సిలువలో మరి ఒక మాట యేసుప్రభు ఏమన్నాడు? సమాప్తమాయను అనే మాట. సమాప్తమాయను. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు సమాప్తమాయను అని చెప్పాడు. యేసుప్రభు సమాప్తమాయను అని చెప్పాడు. ఎప్పుడైతే యేసుప్రభువును సిలువ ఆ యొక్క సమాధిలో పెట్టేశారో, సాతానుడు కూడా ఏమన్నాడు? సమాప్తమాయను. ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఇక్కడ 2 సమాప్తమాయను అనేవి ఉన్నాయి. ఒకటి బైబిల్లో రాయలేదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభువును ఆ యొక్క సమాధిలో పెట్టేసి ముద్ర వేసేశారో, సాతానుడు అన్నాడు సమాప్తం హోగా.
హలో యేసు, తుమారా ఇతిహాస్ ఖతం హో గయా, సమాప్తమైంది. నేను అనుకున్న ప్రణాళిక ప్రకారం సమాప్తమైపోయింది. యేసు ప్రభుని లోపల పెట్టేశారు, అంతే, ఇంకంతే. అటు యేసు ప్రభు కూడా సమాప్తమాయను అని చెప్పాడు. ఇక్కడ 2 సంతకాలు, 2 సిగ్నేచర్స్. సమాప్తమాయను అని చెప్పినప్పుడు దేవుడు సైన్ పెట్టాడు, దేవుని సంతకం. సమాప్తమాయను అని రోమా సామ్రాజ్యము రాయి దొర్లించి ముద్ర వేసినప్పుడు రోమా సామ్రాజ్యం అన్నది సమాప్తమాయను. అది రాజుగారి సంతకం, దేవుని సంతకం, సాతాను సంతకం. ఎక్కడ? యేసు ప్రభు సమాధి. ప్లీజ్ లిజన్, వెరీ ఇంపార్టెంట్. Satan thought it is finished. Jesus is finished. Jesus said it is finished. That was the signature of God, and this is the signature of man. సీల్ వేసేసాడు, సమాప్తమాయను అని సాతానుడు కూడా అనుకున్నాడు. ఎందుకంటే ఇందాక మనం చూసాం కదా, సాతానా పో అన్నాడు. నువ్వు దేవుని ప్రణాళికను భంగపరచడానికి ప్లాన్ చేస్తున్నావా, దేవుని ప్రణాళికను సమాప్తం చేయడానికి ప్లాన్ చేస్తున్నావా అని చెప్పి యేసు ప్రభు సిలువలో సమాప్తం అని చెప్పినప్పుడు ఇంకా సమాప్తం కాలే. ఆ యేసు ప్రభువును మళ్ళీ కిందకి తెచ్చారు, సమాధిలో పెట్టారు, రాయి దొర్లించారు, రోమా ముద్ర వేశారు. దాంతోపాటు ఆయనకి భద్రత, అంటే ఆ యొక్క సమాధికి వాళ్ళు భద్రత కల్పించినట్టు మనం చూస్తాం. ఎందుకంటున్నానంటే వారు ముద్ర వేసేశారు. ముద్ర వేసిన తర్వాత ఏం జరిగింది? ముద్ర వేసిన తర్వాత సాతానుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని నేను అంటున్నాను అన్నాడు. ఇది సమాప్తమైందనడానికి ఏంటో తెలుసా? మూడు లెవెల్ సెక్యూరిటీ పెట్టాడు అక్కడ. 3 లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ. మొదటి లెవెల్ ఏంటంటే రాయి దొర్లించారు. ఆ రాళ్ళు మామూలు రాళ్ళు కాదు. ఆ రాయి కనీసం ఒక 15 మంది దాన్ని దొర్లించాలి. చాలా బరువైన రాళ్ళు. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటేంటంటే ఒక చిన్న మామూలు రాయి పెడితే ఈ పశువులు, కొన్ని నక్కలు, కొన్ని క్రూర మృగాలు ఆ యొక్క బండను దొర్లించి లోపల ఉన్న శవాన్ని తింటాయి, తీసుకెళ్ళిపోతాయి. మరొక కారణం ఏంటంటే ఈ యొక్క బండ దొర్లించిన పెద్ద బండగా దొర్లించడానికి కారణం ఏంటంటే ఈ దుండగులు, కొంతమంది దొంగలు, దోచుకునేవారు కూడా వచ్చి ఆ రాయిని దొర్లించి అక్కడ శవానికి ఇంకా ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళిపోతారు. ఈ 2 కారణాల వల్ల చాలా పెద్ద బండ దొర్లించారు. ఇక యేసు ప్రభు కొంచెం విఐపిగా ఉన్నాడు కాబట్టి, ఆయన కొంచెం ట్రబుల్ ఇస్తాడని వీళ్ళు ముందుగానే చెప్పారు కాబట్టి ఇంకా పెద్ద బండ పెట్టారనమాట. ఇది లెవెల్ 1. రెండవ సెక్యూరిటీ ఏంటంటే దానికి రోమా సామ్రాజ్యపు ముద్ర వేశారు. మన ఎలక్షన్ అయిపోయినాక ఈ యొక్క ఈవీ మిషన్స్ ఏం చేస్తారు? దేంట్లో పెడతారు? స్ట్రాంగ్ రూమ్ అంటారు. ఈ స్ట్రాంగ్ రూమ్లో పెట్టాక దానికి తాళం వేసి దానికి మళ్ళీ ఏదో కాల్చి గవర్నమెంట్ ముద్ర వేసి అక్కడ పోలీస్ వాళ్ళు కాపలా కాస్తారు మళ్ళీ కౌంటింగ్ అయ్యే వరకు. స్ట్రాంగ్ రూమ్ అంటారు. అంటే ఇది రోమా సామ్రాజ్యపు ముద్ర కూడా పడింది. మొట్టమొదటిగా పెద్ద బండ పెట్టారు, ఆ తర్వాత రోమా సామ్రాజ్యపు ముద్ర కూడా పడింది. అంటే ఈ ముద్రను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాడికి అయిపోయినట్టే. ఈ ముద్ర ప్రపంచాన్ని పరిపాలించిన రోమా సామ్రాజ్యపు ముద్ర. ఈ ముద్ర దేని మీద పడుతుందో దానికి కంప్లీట్ భద్రత కూడా ఉంటుంది. అది చచ్చిన శవం కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. అంటే సాతానుడు ఏమనుకున్నాడంటే సమాప్తమైందండి, మీరేదో సిలువలో సమాప్తమని చెప్పారు కానీ నేను నిన్ను సమాప్తం చేస్తున్నా చూడు అంటూ రాయి దొర్లించాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే గవర్నమెంట్ ముద్ర కూడా తీసుకొచ్చాడు. అదే మనం ఇందాక 27వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 27లో చివరి వచనాల్లో మీరు చూస్తే, అందుకు పిలాతు ఎవరు? 27:65. అందుకు పిలాత్ అంటే పిలాత్ ఎవరు? రోమా సామ్రాజ్యపు అధికారి, రోమా సామ్రాజ్యపు ప్రతినిధి.
అందుకు పిలాతు ఏం చేశాడు, కావలి వారు ఉన్నారు కదా, అయినా వెళ్ళి చెప్పండి, సమాధిని భద్రము చేయండి, మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. కాబట్టి వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రపరచను. ఈ భద్రత ఎవరు కల్పించారు? రోమా సామ్రాజ్యం. When you have the protection of Roman Empire, nobody can disturb you. ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇది ఆ రోజుల్లో ఎలాగుండేదంటే, మీకు జ్ఞాపకం ఉందా, పౌలును హింసిస్తూ ఉంటే ఒక దగ్గర పౌలు అంటాడు, ఆయన రోమన్ సిటిజన్ అన్నాడు కదా, నేను రోమా పౌరుణ్ణి అన్నాడు. మన అమెరికా భాషలో చెప్పాలంటే మేరే పాస్ గ్రీన్ కార్డ్ హై అన్నాడు. నా దగ్గర గ్రీన్ కార్డు ఉంది సార్ అన్నాడు. అందుకే వాళ్ళందరూ భయపడిపోయారు. ఒక మామూలుగా రోమా పౌరుడిగా ఉంటేనే అంత భద్రత ప్రపంచంలో దొరికేదన్నమాట. అలాంటి రోమా సామ్రాజ్యపు ప్రతినిధి అయిన పిలాతు సీలింగ్ పెట్టమన్నప్పుడు అది రోమా సామ్రాజ్యపు భద్రత. సో లెవెల్ 1 బండ, లెవెల్ 2 ముద్ర, లెవెల్ 3 ఏంటంటే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, కావలివారు ఉన్నారు కదా అన్నాడు. కావలివారు ఉన్నారు కదా అంటే కావలి వాళ్ళు ఎవరు? చరిత్రలో రోమా సామ్రాజ్యము కావలి వారిని ఎవరైనా సెంట్రీలు పెట్టారంటే అక్కడ కనీసము 16 మంది రోమా సైనికులు ఉంటారు. 16 మందిలో సగం మంది డ్యూటీలో ఉంటారు. అంటే వీళ్ళు నలుగురుగా ఉంటారనమాట. 4 4 16. వీరు డ్యూటీ ఎలా చేయాలంటే వీరు స్ట్రైట్గా నిలబడాలి, ఎక్కడ ఆనుకోవటానికి వీలు లేదు, ఎక్కడ ఖాళీలా నిలబడే కూడా అవసరం చేయకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇది ఉండాలి. ఆ తర్వాత ఈ డ్యూటీలో ఉన్నప్పుడు వారు ఒకవేళ నిద్రపోయారనుకోండి, అంతే, వారిని వెంటనే అరెస్ట్ చేసి వారు వేసుకున్న రోమా సైనికుల డ్రెస్సులోనే వాళ్ళని కాల్చేస్తారు, చంపేస్తారు. వాళ్ళను మట్టుకే కాకుండా మిగతా 16 మందిని కూడా చంపేస్తారు. అంత స్ట్రిక్ట్ అన్నమాట. అంత స్ట్రిక్ట్గా ఉన్న, అందుకే అంటాడు కదా, కావలి వారు ఉన్నారు కదా, అరే ఓలోకి దేఖలేంగే, వాళ్ళు చూసుకుంటారులే అని అన్నాడు. 3 లెవెల్స్ సెక్యూరిటీ. రాయి వేశారు, రాయి మీద ముద్ర వేశారు, ఆ ముద్రకు మళ్ళీ 16 మంది సెంట్రీలను కూడా పెట్టారు. రాయి పెట్టారు. కానీ జరిగింది ఏంటంటే, ఈ రాయి పెట్టినప్పుడు ఈ రాయి చూడండి, 28వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 28లో, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారము తెల్లవారుచుండగా వీళ్ళందరూ సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, ఈరోజు మన టాపిక్ అదే, రాయి పొర్లింది, ప్రేమ, రాయి దొరిలింది, ప్రేమ పొర్లింది. ఈ సమాధి లోపల ఏముంది? సమాధి లోపల ఏముందంటే, సాతాను కళ్ళతో చూస్తే సాతాను అంటున్నాడు సమాప్తమైంది. ఏమి సమాప్తమైంది? ఆ సమాధిలో ఏముందట? సాతానుడు కళ్ళలో మీరు చూస్తే వాడు అంటాడు, దీనిలో ఓటమి ఉంది. ఐ సీ డిఫీట్ ఇన్సైడ్. యేసుప్రభు ఓడిపోయాడు, అందుకే లోపల ఉన్నాడు. ఐ సీ అసంపూర్ణత. యేసుప్రభు తన కార్యం కంప్లీట్ చేసుకోలేకపోయాడు, అది కూడా నేను లోపల చూస్తున్నాను. నేను లోపల ఏం చూస్తున్నానంటే దొంగ ఆశలు. యేసుప్రభు ఏదో ఆశలు పెట్టారు, కానీ ఇప్పుడు ఆశలన్నీ భంగమైపోయాయి. ఇవన్నీ సాతాను కళ్ళలో నుండి చూస్తే సమాధిలో అది కనపడతాయి. ఏం కనపడుతుంది? ఓటమి, అసంపూర్ణం. నువ్వు అనుకున్న కార్యం జరగలే, నశించిన దాన్ని వెదక రక్షిస్తావన్నావు కదా, నిన్ను నువ్వే రక్షించుకోనప్పుడు వేరే వాళ్ళు ఏమి రక్షిస్తావు అంటూ అది కూడా చెప్పాడు. నువ్వు ప్రజలకు చాలా ఆశలు పెట్టావు, నేను పరలోకములో అది ఇది మీకు ఇస్తాను, నిత్యజీవం ఇస్తానని చెప్పావు కదా, ఆశలన్నీ భంగమైపోయాయి, ప్రజలు నిరాశపరిచావు. అంతేకాకుండా నేను లోపల ఏం చూస్తున్నా తెలుసా? చేతగానితనం. నీ వల్ల కాలే యేసు, లోపల పెట్టేశాను, లోపల సీలింగ్ పెట్టేశాను, ఇక అంతే, నువ్వు లోపల కుళ్ళిపోతావు అంటూ సాతానుడు సమాప్తమాయను అని వాడు కూడా అంటున్నాడు. ఇంకా ఏమైపోయిందంటే వేషధారణ. లోపల నేనేం చూస్తున్నానంటే వేషధారణ.
ప్రజలు కూడా ఈయన ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ఏదో బోధలు చేసి అద్భుతాలు అవి చేసి ప్రజలు మోసం చేస్తున్నాడు, ఈయన పెద్ద వేషధారణ, కాబట్టి ఐ సీ హిపోక్రసీ ఇన్సైడ్ దిస్ గ్రేవ్, వేషధారణ చూస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఇంకా ఏం చూస్తున్నావు సాతానా? ముగియని చరిత్ర, అంటే ముగియని కాదు, ముగిసిన చరిత్ర. ఇక్కడ యేసు ప్రభు చరిత్ర ఖతం హో గయా, ఉస్కో మైనే అందర్ రఖా హై. సమాప్తమైంది. యేసయ్యా సిలువలో ఏదో పెద్దగా సమాప్తమైంది అని అన్నావు కదా, నేను ఇప్పుడు చెప్తున్నాను సమాప్తమైంది, నీ చరిత్ర సమాప్తమైంది అని కూడా చెప్తున్నాడు. ఇంకా ఏంటంటే అబద్ధం గెలిచింది అంటున్నాడు. ద లై హ్యాస్ వాన్, ద లై హ్యాస్ బికమ్ విక్టోరియస్. కాబట్టి ఈ సమాధి లోపల ఆ యొక్క రాయి వేశారు కాబట్టి లోపల యేసు ప్రభు శవము అవన్నీ ఉండగా సాతానుడు అంటున్నాడు సమాప్తమైంది, 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 అవుట్ అని చెప్పినప్పుడు 3వ దినమున 28వ అధ్యాయంలో మరి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అనే మాట. కాబట్టి రాయి దొర్లింది, ప్రేమ పొర్లింది. ఆ లోపల ఏముందో చూద్దాం ఇప్పుడు. సాతానుడు చూసింది వాడికి ఏమీ కనపడలే. వాడు ఆ బండ ఉన్నంతసేపు నేనే సాధించాను, నేనే విక్టోరియస్, నేనే విజయవంతుణ్ణి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే 3వ రోజు యేసు ప్రభు తిరిగి లేచాడో రాయి, చూడండి 2వ వచనములో, రాయి పొర్లించి, అంటే రాయి దొర్లిపోయింది. రోమా సామ్రాజ్యపు శక్తి లయమైపోయింది. అక్కడున్న సైనికులందరూ కూడా చచ్చిన వల్లగా అయిపోయారు. దేవుని కార్యం జరిగింది. రాయి పొర్లింది, ప్రేమ బయటికి వచ్చింది. మీకు అందుకే చెప్పాను, గుడ్ ఫ్రైడే కాదు, ఈస్టర్ లేకపోతే కాదు. ఇట్ విల్ నాట్ బి ఎ గుడ్ ఫ్రైడే ఇఫ్ దెర్ ఇస్ నో రిజరక్షన్. పునరుద్ధానం లేకపోతే గుడ్ ఫ్రైడే కాదు, అది సైతానికే గుడ్ ఫ్రైడే. అందుకే వాడు సమాప్తమాయను అని వాడు కూడా అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క రాయి దొర్లిందో దానిలో నుండి దేవుని ప్రేమ బయటికి వస్తుంది. కొన్ని చూసి మనం ముగించుకుందాం. నంబర్ 1, ఓటమి అన్నాడు కదా సాతానుడు. ఆ యొక్క రాయి ఉన్నంతసేపు లోపల ఓటమి అన్నాడు, కానీ ఎప్పుడైతే రాయి దొర్లిందో విజయం వచ్చింది. ఈ సా డిఫీట్ బట్ వి సీ విక్టరీ, విజయం వచ్చింది. అసంపూర్ణం అన్నాడు, కానీ అది సంపూర్ణమైంది. లోపల నుండి బయటికి వచ్చినప్పుడు యేసు ప్రభు సంపూర్ణం చేశాడు, దేవుని ప్రణాళికను సంపూర్ణం చేశాడు. దొంగ ఆశలు అని పెట్టాడు. నువ్వు ప్రజలకు ఆశలు పెట్టి లోపల చచ్చిపోయావు, వాళ్ళ ఆశలు నువ్వు నెరవేర్చలేవని చెప్పినప్పుడు యేసుక్రీస్తు బయటికి వచ్చి శుభప్రదమైన నిరీక్షణ మనకిస్తున్నాడు. శుభప్రదమైన నిరీక్షణ మనకిస్తున్నాడు. నువ్వు చేతగా నోడివి, అందుకే లోపల పడి చచ్చిపోయి నువ్వు కుళ్ళిపోతావు అని చెప్పినప్పుడు ఆయన తిరిగి లేచాడు. నేను చేతగానోడిని కాదు, మరణాన్ని జయించాను అని చెప్తా ఉన్నాడు. రాయి దొర్లింది, ప్రేమ పొర్లింది. ఆ దేవుని ప్రేమను ఇక్కడ మనం చూస్తాం. నువ్వు వేషధారణ, నువ్వు డూప్లికేటు, నువ్వు మోసగాడివి అని చెప్పినప్పుడు దేవదూత వచ్చి ఏమంటున్నాడంటే, వచ్చి చూడండి యేసు ప్రభు మోసగాడో వేషధారణ, వచ్చి చూడండి అని చెప్తా ఉన్నాడు. వెరిఫై. ఇంకో మాట ఏమన్నాడు? ఈ చరిత్ర ముగిసింది అని అన్నాడు. యేసు ప్రభు లోపల పెట్టేశాము, యేసు ప్రభు చరిత్ర అయిపోయింది అనుకున్నాడు. కానీ ఆయన ఒక నూతన చరిత్ర ప్రారంభించాడు. బయటికి వచ్చాక నూతన చరిత్ర ఆయన ప్రారంభించాడు. అంతేకాకుండా సాతానుడు అబద్ధికుడు. ఆది కాండములో అబద్ధంతోనే మనిషిని మోసం చేశాడు. ఇప్పుడు ఏమనుకున్నాడంటే, యేసు ప్రభుని లోపల పెట్టేశాను, రోమా సామ్రాజ్యం ముద్ర వేయించాను, అక్కడ సెంట్రీలు పెట్టించాను, పెద్ద బండ పెట్టించాను, కాబట్టి అబద్ధమే గెలిచింది అని అంటున్నాడు. కానీ ఇప్పుడు మనకు తెలుసు కదా, సత్యము గెలిచింది. నేనే మార్గము జీవము సత్యమన్న ఆ సత్యం బయటికి వచ్చాడు. అయితే 15వ వచనంలో ఒక మాట ఉంది.
ఇది సత్యం కాదు, ఇది అబద్ధం అని ఇంకా సాతానుడు ఇంకా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఈవెన్ ఆఫ్టర్ రిజరక్షన్ సేటన్ ఈజ్ స్టిల్ ట్రయింగ్ టు హైడ్ ద ట్రూత్. అక్కడేమో సత్యం రాకుండా చేశాడు, ఇప్పుడు సత్యం బయటికి వచ్చాక ఈ సత్యాన్ని మళ్ళీ మరుగుపరచడానికి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నాడు. చూడండి 15వ వచనంలో ఆయన శిష్యులు వచ్చి ఎవరు తీసుకెళ్ళిపోయారని ఒక అబద్ధం ఉంది. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏంటి ప్రసిద్ధం? అబద్ధం. అబద్ధం ప్రసిద్ధం. ఏది ప్రసిద్ధం అవ్వాలి? సత్యం. అంటే సత్యం ప్రసిద్ధం అవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. అందుకే ఈస్టరు, ఈ రిజరక్షన్ సండే మనము చేసుకోవడం ఇది పండుగలాగా ఏదో ఒక ఫెస్టివల్ లాగా చేసుకోవడం కాదు. ఈ సత్యము లోపల నుండి బయటికి వచ్చి అబద్ధాన్ని వెర్రిగా చేసింది. అయినా కూడా ఒక మాట, ఒక కొటేషన్ ఉంది. ఏంటంటే, బిఫోర్ ట్రూత్ స్టెప్డ్ అవుట్ ఆఫ్ ద హౌస్, లై హ్యాస్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సత్యము గడప దాటక ముందే అబద్ధము ప్రపంచం ప్రయాణం కూడా చేసేసిందట. అందుకే ప్రసిద్ధి అయింది, నేటి వరకు ప్రసిద్ధి అయింది ఈ అబద్ధమే. కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం ఇంకా ప్రసిద్ధి కాలే. దానికి బాధ్యులు ఎవరు? నువ్వు నేను. అందుకే క్రిస్మస్ కాదు, పునరుద్ధానాన్ని మనం ఎక్కువ ప్రకటించాలి. పునరుద్ధానాన్ని మనం ఎక్కువ ప్రకటించాలి. ముగించే ముందు ఒక మాట, ఈ ప్రేమ పొర్లిందా? అవును, ఈ సమాధిలో నుండి ప్రేమ పొర్లి ఇప్పటికీ మానవాళిపై దేవుని ప్రేమ ఇప్పటికీ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినంటే ఆ ప్రేమ సమాధి నుండి బయటికి వచ్చింది. ఆ ప్రేమను లోపల సీల్ చేశాడు సైతానుడు. ఆ ప్రేమను బయటికి రాకుండా చేశాడు సైతానుడు. వాడి వల్ల కాలే. ఈరోజు ఆ యేసు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. నోబడీ కెన్ స్టాప్ ద లవ్ ఆఫ్ గాడ్ కమింగ్ టు యూ అండ్ విజిటింగ్ యూ అండ్ సేవింగ్ యూ. ఈరోజు ఆ యేసు ప్రేమ సమాధి నుండి బయటికి వచ్చింది. ఏంటి అనే మాట చూస్తే ఒక 2 వచనాలు. యోహాను సువార్త 1 యోహానులో ఒక మాట ఉంది. 1 యోహాను 4లో మీరు చూస్తే ఏమిటి ప్రేమ? ఏమిటి ప్రేమ? చూడండి 4:8లో, 1 యోహాను 4:8లో దేవుడు ప్రేమ స్వరూపి అని ఉంది. దేవుడు ప్రేమ స్వరూపి. సో ఈ ప్రేమ పొర్లింది అంటే ప్రేమకు స్వరూపి, ప్రేమకు సోర్స్ అయిన, ప్రేమకు ఆధారమైన ఆ ప్రేమను లోపల పెట్టాడు. ఈ ప్రేమ అలా దూసుకుంటూ బయటికి వచ్చింది. ఆ ప్రేమ ఈరోజు నిన్ను నన్ను వెంటాడుతుంది. అంతేకాదు, ఆ ప్రేమను రోమా పత్రికలో మీరు చూస్తే, రోమా పత్రికలో రోమా 5:8లో ఒక మాట ఉంటుంది. 5:8లో అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేయుచున్నాడు. ఒకటి, దేవుడు ప్రేమమూర్తి. ఇప్పుడు ఆ ప్రేమమూర్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ ప్రేమను మనకు వెల్లడి చేస్తున్నాడు. ఎలాగా? ఆ సమాధిలో నుండి బయటకు వచ్చింది. ఆ ప్రేమ పొర్లి పారుతూ ఉంది. ఆ ప్రేమ ఈరోజు నీ దాకా వస్తూ ఉంది. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నావా? ఈరోజు ఆ పునరుద్ధానపు దినము నుండి ఆ రోజున ఆ ప్రేమ రాయి దొర్లింది, ప్రేమ పొర్లుకుంటూ వస్తుంది నీ దాకా. ఆ ప్రేమను నువ్వు వ్యతిరేకిస్తే, ఆ ప్రేమ గురించి నువ్వు స్పందించకపోతే అది ఇక నీ ఇష్టం. ఆ ప్రేమనే ఈ లోకాన్ని రక్షిస్తుంది. యోహాను 3:16లో అది మనము చూస్తాం. ఆ ప్రేమ మనము కూడా ప్రాక్టీస్ చేయాలి. అది మనం బైబిల్లో చూస్తే, ఇందువలన మీరు సహోదరులు నా శిష్యులు అనబడుదురు ఎప్పుడైతే మీరు ఒకరినొకరు ప్రేమించుకుంటే. ఆ తర్వాత ఇదే మత్తయి సువార్త 28లో 18 నుండి 20 వరకు ఏముంటుందంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం. అర్థం ఏంటి? ఈ యొక్క రోజున ఈ సమాధి నుండి ఇది రాయి దొర్లింది, ప్రేమ పొర్లింది. ఆ ప్రేమ మన దాకా వచ్చింది. మనం యేసుని నమ్ముకున్నాము, ఆయన ప్రేమను మనం అనుభవిస్తున్నాము. కానీ ఆయన ప్రేమను ఎరుగని ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ ప్రేమ మనము సువార్త ప్రకటించుట ద్వారా లోకానికి వ్యక్తం చేయాలి.
ఈరోజు ఆ ప్రేమను నువ్వు అనుభవించావా? యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఈజ్ హీ ద లార్డ్? హ్యావ్ యూ టేస్టెడ్ ద లవ్ ఆఫ్ జీసస్ విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద టూమ్, విచ్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ ద క్రాస్? ఆ సిలువ నుండి ఆ ప్రేమ పొర్లి నీ దాకా వస్తుంది. ఎటువంటి షరతులు లేకుండా నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన్ని మనం నమ్మాలి. నువ్వు ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోకుండా ఉంటే ఆయన ఇంకా లోపల పెట్టినట్టే. ఆ సత్యాన్ని నమ్మటంలే. ఈరోజు ఆయనను మీరు కలిగి ఉంటే ఈరోజు నీకు పునరుద్ధాన దినంగా ఉంటుంది. పాపములో నేను చచ్చిన వాడై ఉండగా యేసుక్రీస్తులో నన్ను బ్రతికించెను. యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. నీవు పునరుద్ధానుడు అయ్యావా? నీవు చచ్చిన పాప స్థితిలో నుండి పునరుద్ధానుడు అయ్యావా? మరణాన్ని జయించిన ఆ యేసుక్రీస్తు పాపములో చచ్చిన నన్ను ఒకరోజు ఆయన పునరుద్ధానుడిగా చేశాడు. క్రీస్తులో నన్ను బ్రతికించెను. ఈరోజు ఆ యేసుక్రీస్తు నిన్ను బ్రతికిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రభా, నీ వాక్యం కొరకై వందనాలు. ప్రభా, సహాయం చేయండి. ఇంకా నువ్వు పాపములో చచ్చిన వారై ఉన్న వారితో మీరు మాట్లాడండి. మీరు ఎలా పునరుద్ధానుడయ్యాడో చచ్చిన మమ్ములను కూడా పాపము నుండి పునరుద్ధాలుగా మీరు చేశారు. ఇంకా నువ్వు అలాంటి అనుభవం లేని వారిని ప్రభా మీరు దర్శించండి, సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాడు మన ఈస్టర్ సందేశం ఇచ్చినటువంటి పాస్టర్ రెవరెండ్ జి జఫన్యా పీటర్ గారికి సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను మరలా రిపీట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఒకసారి అమెరికాలో నేను ఒక తెలుగు ఫెలోషిప్కి న్యూ ఇయర్స్ డేకి వెళ్ళాను. ఇది ఒకసారి చెప్పాను కూడాను. వెళ్తే ఆ దైవజనుడు ఏమన్నాడంటే, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సిఇఓస్కి కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నాడు. సిఇఓస్ అంటే నేను అనుకున్నాను మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉన్నారేమో అనుకున్నాను. తర్వాత ఏమన్నాడంటే సిఇఓస్ అంటే క్రిస్మస్ అండ్ ఈస్టర్ ఓన్లీ. అంటే క్రిస్మస్కి ఈస్టర్కి వచ్చినటువంటి క్రైస్తవులందరికీ కూడాను మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పారు. చాలామంది ఈనాడు ఉన్నటువంటి ఆంక్షలు ఉన్నప్పటికీ చాలామంది ఈ ఆరాధనలోకి వచ్చి మాతో పాటు ఆరాధించినందుకు మీకు దేవుని నామమున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ సంఘ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఒక్క క్షణం నిలబడినట్లయితే మీ గురించి మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఈరోజే కాదు, మీ అడ్రస్లు కనుక మాకు ఇచ్చినట్లయితే మీకు ఒక ఫామ్ ఇస్తారు మా కౌన్సిలింగ్ అండ్ ఫాలోఅప్ మినిస్ట్రీస్ వారు. ఆ కార్డులో మీ యొక్క వివరాలు మాకు తెలియపరిచినట్లయితే మీ గురించి సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది, మీ అవసరాలను గురించి సంఘం ప్రార్థన చేస్తూ ఉంటుంది. దయచేసి ఎవరన్నా ఉంటే ఒక్క క్షణం మీరు నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బాల్కనీలో కానీ ఇక్కడ కానీ ఎవరైనా ఉంటే ఒక్క క్షణం నిలబడవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీరు ఒకవేళ ఆదివారం నాడు ఈ ప్రాంతంలో ఉంటున్నట్లయితే లేదా మీరు ఈ ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే ప్రతి ఆదివారం కూడాను మా సంఘ ఆరాధనకు రావాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అవసరాల గురించి ఆ కార్డులో వ్రాసినట్లయితే మరి మా ప్రేయర్ అండ్ హాస్పిటల్ మినిస్ట్రీస్ వారు మీ గురించి నిరంతరం ప్రార్థన చేస్తారు.
అమ్మ అలా నిల్చోండి, ప్రార్థన చేస్తాను. యేసు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈరోజు మా మధ్య మొట్టమొదటిసారిగా వచ్చి మాతో సహవాసం చేసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాము. ఈ పట్టణంలో మీరు వారి ఉంచి ఆయా విధాలుగా మీ కృపలో మీ భద్రతలో ఉంచినందుకై స్తోత్రాలు. వారి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు, వారి అవసరతలు కొరతలు ఎరిగిన దేవుడు ప్రభా, వారిని మీరు కాపాడండి, భద్రపరచండి. మరి నీతో సహవాసం కలిగి విశ్వాసములు ఎదుటకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చో. ఇది అర్పణల సమయం. క్వైర్ వారిని అనుసరించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 222వ కీర్తన, క్రీస్తు నేడు లేచెను అనేటువంటి కీర్తన పాడుకుందాం. దయచేసి డీకన్స్ ముందుకు వచ్చి అర్పణలు స్వీకరించవలసిందిగా వారికి మనవి చేస్తూ ఉన్నాను. చివరి చరణం పాడేటప్పుడు ఎవరైనా ప్రత్యేక అర్పణలు ఉంటే మీరు కొంచెం ముందుకు వచ్చినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ డీకన్స్ టు కైండ్లీ టేక్ ద ఆఫరింగ్స్.
అన్యూత్య పర్లిన్, ఆమె బర్త్డే నిన్న జరిగింది. కృతజ్ఞత అర్పణ దేవునికి ఇస్తూ ఉంది. గాడ్ బ్లెస్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మిసెస్ హ్యానా ఫ్రాన్సిస్, దేవుడు ఆమెని మరి కనికరించి అనేక విధాలుగా అనారోగ్య పరిస్థితుల్లో గుండా ఆమెను కాపాడి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతార్పణ అర్పిస్తున్నారు. పీజేడి కుమార్ గారు చర్చికి ఒక బెంచ్ వారి కుటుంబ తరపున వారు ఇచ్చారు. వారితో పాటు వారి పెద్ద కుమార్తె శృతి, డాక్టర్ శృతి, డాక్టర్ కరుణ్ ఇంగ్లాండ్లో ఉంటారు. వారు కూడా ఒక బెంచ్ వారు ఇవ్వటమైంది. సృజన్ కుమార్ మరి ఈరోజు ఆయన బర్త్డే, దేవునికి కృతజ్ఞతార్పణ ఇచ్చి ఉన్నాడు. ఈ మధ్య మరి జైపాల్ గారి సతీమణి సుందరమ్మ గారు ప్రభునందు నిద్రించారు. అంత్యక్రియలు చేయటం జరిగింది. ఆ తర్వాత జ్ఞాపకార్థ కూటం కూడా వారి గృహంలో చేశాము. మరి వారు ఒక బెంచ్ వారి కుటుంబం తరపున మరి సుందరమ్మ గారి పేరట ఒక బెంచ్ వారు కూడా ఇవ్వటమైంది. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ కంఫర్ట్. జైపాల్ గారు మరి పెద్ద వయసు కలిగిన వారు, దేవుడు వారిని ఆదరించేలాగున మనం ప్రార్థన చేయాలి. నిన్న గుడ్ ఫ్రైడే రోజు మెసేజ్ అయిన తర్వాత వెంటనే ఆయనే ఫస్ట్ ఫోన్ చేసి పాస్టర్ గారు మొత్తం ప్రసంగం అంతా విన్నాను, ఐ ఫీల్ సో కంఫర్టెడ్ అని చెప్పాడు. అండ్ వారి యొక్క ఆదరణ నిమిత్తమై వారి కుటుంబం కూడా ఇక్కడ వచ్చారు. కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్? ఓకే. జస్ట్ బీ దేర్. జస్ట్ ప్రార్థన చేసుకుందాము. యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు. మా జీవితంలో మరొక పునరుద్ధాన ఆదివారం, ఈస్టర్ ఆదివారం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎత్తబడిన ఈ కానుకలను దీవించండి. ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో జైపాల్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. మరి దుఃఖంలో ఉంటూ ఉండగా ఆదరించే దేవుడు మీరై ఉంటారు కాబట్టి మీ దాసుని ప్రభా, మీరు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆదరణ సన్నిధిని అనుభవించలాగిన సహాయం చేయండి. కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఆదరణ కలిగించండి. వారు ప్రభా సంఘ క్షేమ నిమిత్తమై మరి సంఘ అభివృద్ధి నిమిత్తమై ఇచ్చిన ఇక బెంచ్ కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా బ్రదర్ పీజేడి కుమార్ గారు, వారి కుటుంబం ఒక బెంచి ఇచ్చి ఉండగా వారిని కూడా మీరు ఆశీర్వదించండి. వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి కుమార్తె అల్లుడు కూడా ఇంగ్లాండ్లో ఉంటూ ఉండగా వారు కూడా ఒక బెంచ్ ఈ యొక్క సంఘానికి వారు ఇచ్చి ఉండగా వారిని మీరు ఆశీర్వదించండి. మీ కృపలో, మీ భద్రతలో వారిని ఉంచండి. అన్యూత్య పర్లిన్ కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా, ఆమెను మీరు ఆశీర్వదించి నిన్న ఇచ్చిన బర్త్డే కొరకై మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఆమెకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మరి ఆమె చదువులో మీ కృప మీరు ఉంచండి, నడిపించండి. సృజన్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ఆయన్ని మీరు ఆశీర్వదించి ఈరోజు ఇచ్చిన జన్మదినం బర్త్డే కొరకై వందనాలు. ఆయన ఇచ్చిన కానుకను మీరు ఆశీర్వదించండి ప్రభా. మరి ఈ సమయంలో మమ్మల్ని మీరు అనేక విధాలుగా ఆశీర్వదించి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. కోవిడ్ పరిస్థితులు భయంకరంగా మారుతూ ఉండగా మీ భద్రత మాకు లేకపోతే ప్రభా, మేము ఎన్ని జాగ్రత్తలు పాటించినా మేము ఏమీ సాధించలేము. కాబట్టి నాయన, మేము నిన్నే ఆశ్రయిస్తున్నాము. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, మా దేశాన్ని, ప్రపంచాన్ని ప్రభా మీరు కనికరించండి నాయన. మరి ప్రజలు ప్రభా అల్లాడిపోతున్నారు. ప్రజలు ప్రభా భయంలో ఉంటుండగా తండ్రి, మీరు మీ గాయముల చేత మాకు స్వస్థత ఉంది, మాకు విడుదల ఉంది. భయపడకుడి అని మీరు చెప్పారు ఆ రోజు ప్రభా. దేవదూతలు చెప్పారు భయపడకుడి అని ప్రభా. నీ యొక్క అభయము ప్రజల్లో కలిగించండి. మీ సువార్తను తెలుసుకొని ప్రభా నీ ప్రేమను అర్థం చేసుకుంటకు సహాయం చేయండి. ఈ నెలంతా కూడా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. మా అనుదిన పనులలో మీ భద్రత కాపుదల ఉంచండి. ఈ వారమంతా మీరు మాతో ఉండండి ప్రభు.
అనుదినము నిన్ను గుర్తించి గౌరవించి నీ మహిమార్థమై జీవించేవారుగా ఉండునట్లు సహాయం చేయండి. మరొకసారి ఈ యొక్క అర్పణలు కానుకలను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ దుఃఖములో ఉన్న ప్రభా మీ దాసుని ఆదరణపరుస్తూ మీరు నడిపించమని నజరేడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యమొచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన భూమి మీద నెరవేర్చబడునుగా. మనదిన ఆహారం నేడు మాకు దయచి మానవుని క్షమించే ప్రకారం మానవుని క్షమించు. మమ్మ శోధనలోనికి తేకాకి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మాన్యోన్య సహవాసం మనందరితో ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక, ఆమేన్. యెహోవా నీ